అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను కుల సంఘాలను వ్యాపార సంఘాలను సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఒక వేలాది మందిని శాంతి ర్యాలీగా ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే రేవంత్ రెడ్డి గారు ఒక పిరికితనంతో ప్రజల ఆకాంక్షలను పోలీసులతో అణిచివేయొచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఒక కుట్రతోటి వాళ్ళ నిన్ననేమో పర్మిషన్ ఇచ్చినారు. రాత్రికి రాత్రి అర్ధరాత్రి నుండి మొత్తం కూడా వేలాది మందిని బైండ్ ఓవర్లు అని చెప్పని హౌస్ అరెస్టులు అని చెప్పని అరెస్టులు చేసి వాళ్ళ ఆఖరికి తెలంగాణ భవన్ వద్ద ఉన్నటువంటి ఒక కేటీఆర్ గారిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, శాసన మండలి సభ్యులను, ఎమ్మెల్యేలను అందరినీ కూడా మేము డిటైన్ చేస్తామని చెప్పని వాళ్ళ వందలాది మంది పోలీసులను మోహరించి ఒక బెదిరింపు రాజకీయాలకు, బెదిరింపు పరిపాలనకి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి ఇదేం మొదనష్టపు వ్యవహారం అండి రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలన అని చెప్పని అధికారం వచ్చి జై సంవిధానం చెప్పని రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ కనీసం ఒక శాంతి ర్యాలీ కూడా చేసుకునేటువంటి ఒక హక్కు లేకుండా ఇది ఎక్కడ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పని వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సికింద్రాబాద్ ప్రజల పక్షాన నువ్వు చేసిన జిహెచ్ఎంసీ డీలిమిటేషనే ఒక అన్యాయం, అనైతికం, ఒక అరాచకం. 650 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నట్టుగా హైదరాబాద్ను నీ తాత జాగీరైనట్టుగా దాదాపు 2050 స్క్వేర్ కిలోమీటర్లను పెంచేసి ఇష్టం వచ్చినట్టు గూగుల్ మ్యాప్ల మీద డీలిమిటేషన్ చేసినావు. అది కొనసాగింపుగా ఇవాళ హైదరాబాద్కున్న బ్రాండ్ ఇమేజ్ను, హైదరాబాద్కున్నటువంటి ఒక అస్తిత్వాన్ని నాశనం చేసే విధంగా హైదరాబాద్ అంటే పురాణా షహర్, చంద్రబాబు నాయుడు గారు కట్టించిన సైబరాబాద్ ఎంసీహెచ్, పురాణా షహర్ ఎంసీహెచ్, ఆయన ఎంపీగా గెలిపించింది కాబట్టి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పని దాన్ని మార్చొచ్చు అని చెప్పని మొత్తం సికింద్రాబాద్ అస్తిత్వాన్ని వాళ్ళ నాశనం చేసేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉంటే ప్రజాస్వామిక హక్కు అది. 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క సికింద్రాబాద్ను కాపాడమని చెప్పని కోరుకోవడం నేరమా రేవంత్ రెడ్డి గారు? నేరమా ఈ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం. శాంతి ర్యాలీ చేయొద్దని చెప్పని మహాత్మా గాంధీ చెప్పిండా, రాహుల్ గాంధీ చెప్పిండా, సంవిధానం చెప్పిందా? ఇది ఎక్కడ అనుముల రాజ్యాంగమా, అంబేద్కర్ రాజ్యాంగమా? నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాయి, ఎన్నిసార్లు నువ్వు జలవిహార్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు మాషాలను పట్టుకొని ప్రదర్శనలు చేయలేదు? అయాలున్న ప్రభుత్వం నేను ఈ రకంగానే పోలీసులతో అణచివేతకు పాల్పడ్డదా? ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఈడీ ఆఫీస్ దగ్గర, సిబిఐ ఆఫీస్ దగ్గర నువ్వు ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏమైనా వద్దన్నారా? మరి నీకొక రూల్ ఏంది, మాకొక రూల్ ఏంది? తమాషా నడుస్తా ఉంది ఈ రాజ్యంలో.